ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేశానే. అరే నేను 32. థ్యాంక్ యూ. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 అని చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనని టైం అడగడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఇందాకగానే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైపీస్ అన్నారు. నువ్వు వచ్చావు టైపీస్ అంటున్నావు. చేతి వాసేట్టుకుని కూడా గచ్చినాను కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. వచ్చావంటే చెప్తాను నీకు టైపీస్. ఈ పాలు పట్టావా? మగవాళ్ళు ఆడవాళ్ల కళ్ళలో గుచ్చి గుచ్చి చూడాలి. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఇంటికి రా చెప్తాను. ఈ గ్రీన్ ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. 10:30. ఒక నిమిషం ఆగుతారా? మీ చొక్కా చాలా బాగుంది. మీ మొహం ఇంకా అందంగా ఉంది. కానీ ఆ కళ్ళజోడు మీ మొహానికి అసహ్యంగా ఉంది. అది తీసేస్తే మీ కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలనుంది. డాక్టర్ గారు, మా వాడికి ఎలా ఉంది? నో ప్రాబ్లం. లేచి నడవగలరా డాక్టర్? లేస్తే తప్పకుండా నడుస్తాడు. అంతవరకు రెస్ట్ తీసుకుంటే చాలు. యాక్సిడెంట్ అయింది మా వాడికైతే నేనెందుకు డాక్టర్ రెస్ట్ తీసుకోవడం? నేను చెప్పింది అతని గురించి. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు వచ్చారు సార్? 7 గంటలకి. అంత పొద్దున ఎందుకు వచ్చారు సార్? నేను లేనప్పుడు మీరు అందరూ ఎలా ఉంటున్నారో చూద్దాం. అందరూ చాలా డిసిప్లిన్ గా ఉంటారు సార్. సార్ ఇదేంటి సార్ కొత్తగా? పాత విషయాలు తెలుసుకుందామని. వస్తాను సార్. సార్ అందరికీ వాళ్ళు నేను రావట్లేదని చెప్పి నేను చూస్తూ ఉంటాను. ఏమన్నా హింట్ ఇచ్చావో? ఏటి ప్రోగ్రాం? మన నరకాసురుడు ఎన్ని గంటలకు వస్తున్నాడేటి? నరకాసురుడా? ఆయన మన బాస్ నువ్వే కదా పేరు పెట్టావు. నేను ఎప్పుడు పెట్టానండి? భలే వారే, ఈ మధ్య లేటెస్ట్ గా పేరు మార్చండి. యముడు. దేవుడు అని మనిషి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారండి? అది సరే గాని మన హిట్లర్ కి సన్మానం చేస్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేస్తావు కదా. ఏది ఆ ఐటమ్ ఒకసారి చెయ్యి. గొప్ప వాళ్ళను ఆరాధించే వాళ్ళని కానీ అనుకరించకూడదు. ఏట్రాయ్, మన టైం బాంబ్ గురించి ఎప్పుడు మాట్లాడినా టైగరు, అనకొండ, డైనోసార్ అని డిస్కవరీ ఛానల్ లో యానిమల్ పేర్లని చెప్పేవాడివి. రాత్రి గొప్పడే పెట్టండి కాదులే. ఆ జీవి ఈ జీవికి జీవితం పెంచుతానని ఉంటాడండి. ఆ ఇచ్చిన జీతం ఇడ్లీలకే చాటం లేదని మొన్న నానా వెరైటీ తిట్లు తిట్టాడు. ఎదురు ఒకసారి రిపీట్ చేయ వింటాను. అది కాదు కానీ హిట్లర్ మిమిక్రీ చేయమన్నా. ఏటో తిట్లు అవే. వద్దు సార్, సన్మాన ప్రోగ్రామ్ చేస్తా. ఓకే కానీ మన కేకే గారిది మామూలు శుభ్రత కాదు, మహాశుభ్రత. టిఫిన్ చేసేటప్పుడు చేతులతో పాటు ఇడ్లీ కూడా కడుక్కొని తింటారు. ఇడ్లీ ఏంటి, సాంబార్లు కూడా కడుక్కున్న రకం. అర్జెంట్ గా బిరుదు సన్మానం చేసేది. కానీ బిరుదు ఏంటంటే క్లీనింగ్ కింగ్. అమ్మయ్య, అదేం బిరుదు? బిరుదు ఇస్తే బుర్ర తిరిగిపోయినట్టు కొండాల. అవును. పరమ శుభ్ర చక్ర ఎలా ఉంది? ఎదురు ఒకసారి పరమ శుభ్ర చక్ర.
చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్ సీజన్ నీకు నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్ లో చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేకనండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. తప్పుకోండి. దుబ్రి ఛానల్ తప్పుకోండి. సారీ సార్, ఇది దమ్ముంటే దుమ్ము లేవు అనే టీవీ రియాలిటీ షో. టీవీలో వస్తుంది డాడీ. అవును. yes baby. సార్ సెలబ్రిటీకి షాక్ అనే కార్యక్రమం సార్ సండే టీవీలో వస్తుంది. మీరు చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. సర్ఫ్ ఎక్సెల్. ఆగో, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నుత్తకండ్రా. అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యబామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేస్తుంటాడు. నేనే లేట్గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. మామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసి తెచ్చావా? బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవమా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటాం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైఫ్, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడం నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. షాప్ ఓపెన్ చేస్తుంటారు.